యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను హైదరాబాద్కు చెందిన వంశీ, దినేష్, హర్ష, బాలు, వినయ్లుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 6గురు యువకులుండగా 5గురు చనిపోయారు. మణికంఠ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నల్లి ప్రస్తుతం సంఘటన స్థలం దగ్గర ఉన్నాం. ఇవాళ ఉదయం 4:30 ప్రాంతంలో చెరువులోకి దూసుకెళ్ల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎదురుగా మనం కార్ని చూడొచ్చు. AP 39LQ0809. ఇది సెల్ఫ్ డ్రైవ్ కు సంబంధించిన కారు. ఇది గురజాల ప్రాంతానికి సంబంధించిన రమేష్ బాబు అనే వ్యక్తికి సంబంధించిన కారు ఇది. ఈ కారుని వీళ్ళు నిన్న రాత్రి సెల్ఫ్ డ్రైవ్ కోసం వీళ్ళు రెంట్కు తీసుకున్నారు. వీళ్ళంతా కూడా LB నగర్ కు సంబంధించిన యువకులు. దాదాపు 21 ఏళ్ల లోపు వయసు ఉన్న వీళ్ళంతా కూడా నిన్న రాత్రి మద్యం సేవించారు. ఆ తర్వాత ఇక్కడికి ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన భూదాన్ పోచంపల్లి సమీపంలో ఉన్న జలాల్పూర్ గ్రామానికి సమీపంలో ఉన్న చెరువు ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి వాళ్ళు ఇక్కడికి ఉదయం ఈత కళ్ళు తాగడానికి రావడం జరిగింది. ఆ సమయంలో కారు చాలా మితిమీరిన వేగంతో ఉన్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈ టర్నింగ్ కూడా ఎక్కడైతే ఈ చెరువు ఉందో చెరువుకి సంబంధించిన ప్రాంతంలో ప్రధానంగా టర్నింగ్ ఉండడం జరిగింది. డీప్ కర్వ్ ఉంది. ఆ డీప్ కర్వ్ ని డ్రైవ్ చేస్తున్న వంశీ గమనించలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా కారు నేరుగా చెరువు లోపలికి దూసుకొని వెళ్లిపోవడం జరిగింది. ఈ ఘటనలో 6గురు కారులో ఉన్నారు. ఆ సమయంలో అందులో 5గురు చెరువులో కారు పడ్డ తర్వాత అందులోనే చనిపోవడం జరిగింది. ఒక మణికంఠ మాత్రం గ్లాస్ ని బ్రేక్ చేసుకుని బయటికి రావడం జరిగింది. అతనికి బయటికి వచ్చిన తర్వాత అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఇక్కడ ఉన్న కొంతమంది పాల వ్యాపారం చేసే వాళ్ళు ఈ కారు నుంచి మణికంఠ బయటికి వచ్చిన తర్వాత అతను ఒడ్డుకు చేరుకున్న తర్వాత అతన్ని చూసి వాళ్ళు కారు ఆపి ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఆ తర్వాత మణికంఠకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించిన తర్వాత అతనికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కూడా చేశారు. అతనికి దాదాపు 50కి పైగా కూడా రికార్డు కావడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనం చూస్తే వీళ్ళంతా కూడా మద్యం సేవించారనేది కూడా తెలుస్తుంది. అలాగే ఈ చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మన వాళ్ళు మీడియాకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్తేనే తమ పిల్లలు చనిపోయారన్న విషయం వాళ్ళకి తెలిసింది. దిగ్నేష్ అనే వ్యక్తికి సంబంధించిన యువకుడికి సంబంధించిన కుటుంబానికి కూడా అసలు దిగ్నేష్ బయటికి వెళ్ళాడని వాళ్ళు భావించారు. కానీ ఎప్పుడైతే అతను చనిపోయాడన్న విషయం వాళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళంతా కూడా షాకు గురైన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. వీళ్ళు నిత్యం వారాంతాల్లో ఈ విధంగా కార్లని అద్దెకు తీసుకొని రావడం అనేది చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఎదురుగా కనబడుతున్న కర్వ్ ద్వారానే ఈ ఘటన జరిగిందనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ కారు నేరుగా భూదాన్ పోచంపల్లి హైత్నగర్ వైపు హైవే ఇది అంటే విజయవాడ హైవేకి వెళ్తుంది. ఈ కర్వ్ అనేది మనం చూడొచ్చు. చాలా డీప్ గా కర్వ్ అనేది ఉంది. ఆ మితిమీరిన వేగంతో కారు వచ్చినప్పుడు ఈ కర్వ్ని గమనించలేదు. అదుపు తప్పి నేరుగా చెరువులోకి దూసుకొని వెళ్లిపోవడం జరిగింది. కాబట్టి ఈ ఘటనలో మొత్తం 5గురు చనిపోయారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగారు. చనిపోయిన 5గురు డెడ్ బాడీలను కూడా భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన మార్చురికి తరలించడం జరిగింది. మరొక వైపు వంశీ ఈ కార్ని నడుపుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రాణాలతో బయటపడ్డ మణికంఠ నుంచి ఆధారాలు సేకరించిన తర్వాత కారు ఎవరు నడుపుతున్నారు, అందులో ఎవరెవరు ఉన్నారన్న వాళ్ళకి సంబంధించిన సమాచారం అంతా కూడా సేకరించడం జరిగింది. ప్రస్తుతం అయితే పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా మితిమీరిన వేగం కారణం ఒకటైతే అలాగే మద్యం మత్తులో ఉన్నట్లు కూడా యువకులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ కర్వ్ ఒకటి, మొత్తం 3 కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. 5గురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. నల్లి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.